రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు సంఘములకు అలా ముఖ్యంగా పురుషులకు స్త్రీలకు వివాహంలో జతపరచబడేటువంటి వారికి కొన్ని సూచనలు ఆయన తెలియజేసినాడు. 5వ అధ్యాయం 25వ వచనంలో పురుషులు తమ సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమించాలని అక్కడ చూస్తున్నాం. లవ్ యువర్ వైఫ్స్ యాజ్ క్రైస్ట్ లవ్డ్ ది చర్చ్. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటులో దేవుడు పురుషునికి అనుగ్రహించేటువంటి ఈ స్త్రీ లేక భార్య తన యొక్క పెరుగుడికి కిరీటం అనే సొలొమోను భక్తుడు ఇచ్చాడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో యోగ్యురాలు తన పెరుగుడికి కిరీటము రాజు ఉంటుంది. కాబట్టి కిరీటాన్ని కలిగినటువంటి రాజు ఎలాంటి కనపరుస్తుందో అలాగే భార్య దొరికినటువంటి వాడికి మేలు దొరికిన మొదటి చోట వాక్యంలో మనం చూస్తాం. కనుక వారికి దేవుడు ఇచ్చినటువంటి కుటుంబ జీవితంలో నమ్మకంగా ప్రతి దినము కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని యొక్క సన్నిధిని వారు కలిగి ఉంది ప్రభు యొక్క చిత్తానుసారంగా వారు జీవించాలని దేవుని ఉద్దేశమైనది. ఆదాము హవ్వను దేవుడు ఏదైనా పెట్టినప్పుడు వారిని పాపంలోనికి దేవుని దగ్గర నుండి దూరంగా నడిపించడానికి సైతానుడు వచ్చారు. దేవుడికి ఇష్టమైనటువంటి కార్యం చేసినప్పుడు దేవుడికి దూరం అవుతారు. దేవుడు మన యొక్క మేలు కొరకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు. ఈ ఆజ్ఞలు పాటించినప్పుడు దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ఆశీర్వాదము మనం మనతో ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాము. ఒకదినాన ఆదాము ఎక్కడ ఉన్నప్పుడు హవ్వ ఒంటరిగా ఒక చోట ఉన్నప్పుడు సైతానుడు వచ్చి వారిని దేవుడు ఏదైతే చేయవద్దన్నాడో తినవద్దన్న పండు దేవుడికి ప్రేరేపించినాడు. తద్వారా మానవుడు దేవునికి దూరమైనాడు. కాబట్టి అన్ని అలాగే ప్రవళిక ఇద్దరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్నడూ మూడో వ్యక్తి యొక్క జోక్యాన్ని వారి జీవితంలో వారు అనుమతించుకున్నారు. ఆ యొక్క సర్పం రూపంలో వచ్చిన సైతాను హవ్వను శోధించినప్పుడు ఆదాము అక్కడ ఉంటే వారిద్దరూ కలిసి అతని యొక్క శోధన ఎదుర్కొనేవారేమో. కాబట్టి వారిద్దరూ ఏక శరీరం అయ్యింది. ఎన్నడూ